హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. రెసిపీ వచ్చేసి పన్నీర్ పుదీనా ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీ చేసినప్పుడైతే నాకు ఒక పెద్ద స్టోరీ ఉంది. అదేంటో లాస్ట్‌లో చెప్తాను. ముందుగా కొత్తిమీర, పుదీనా 2 ఫ్రెష్‌గా కడుక్కొని మిక్సర్ జార్‌లో వేసుకొని అది మొత్తం మెత్తగా ప్యూరీ చేసేసుకోవాలి. తర్వాత 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇది ఈ సైజులో కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ ఆర్ బటర్ రెండిట్లో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని పన్నీర్‌ని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మొత్తం మంచిగా పన్నీర్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద ప్యాన్ అయితే పెట్టుకోవాలి. రైస్ ఎందులో చేసుకోవాలో ఆ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఘీ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర 2 ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి 2 మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే ఇందులోకి వేసి మొత్తం ఆయిల్ అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాసన మొత్తం పోయేదాకా పచ్చివాసన. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుదీనా ఫ్రైడ్ రైస్. లంచ్ బాక్స్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, స్నాక్స్లో కానీ ఎందులో అయినా తినొచ్చు. దీంతో స్టోరీ ఉందని అన్నాను కదా, అదేంటంటే లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ వనిత టీవీలో ఈవినింగ్ 7:30కి రుచి చూడు ప్రోగ్రామ్ అని వస్తుండే అప్పట్లో. అప్పుడైతే అందులో చేశాను నేను ఇది. అప్పటి నుంచి ఎప్పుడు పన్నీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ చేసినా నాకు అదే గుర్తుకొస్తుంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అప్పుడు ట్రై చేసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ట్రై చేస్తూనే ఉంటా. చాలా బాగా వస్తుంది. ఎప్పుడు చేసినా మంచిగా వస్తుంది. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అయితే రెసిపీలోకి వద్దాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అయితే అవసరం లేదు. కొత్తిమీర చాలా ఎక్కువ వేస్తాం కాబట్టి ధనియా పౌడర్ వేయకున్నా పర్వాలేదు. తర్వాత రైస్ ఉడికించి చల్లార్చుకున్న రైస్ వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నా దగ్గర ఉన్నాయి బాగుంటుంది కాబట్టి వేసాను. అంతే, చాలా టేస్టీగా ఉండే పన్నీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.